తెలంగాణ హైకోర్టులో ఇంకా కేసు జరుగుతూ ఉండగానే ఎఫ్ఎస్ఎస్ఐ ఆర్డర్ వచ్చేసింది October 14, 15. వీటి మీద ఓఆర్ఎస్ అని వాడకూడదు అని. ఈ కంపెనీ వాళ్ళు కెన్యూ అండ్ జాన్సన్ నెలలోపు పర్మిషన్ తెచ్చేసుకున్నారమ్మా ఈఆర్జెడ్ఎల్ అని. ఈ ఈఆర్జెడ్ఎల్ ఓఆర్ఎస్ఎల్ ఒకేలాగా ఉంటుంది. ఓఆర్ఎస్ఎల్ ఇలా పెట్టి ఒక యారో మార్క్ పెట్టి ఈఆర్జెడ్ఎల్ వైపు నేను వెళ్ళిపోయాను అనుకున్నారా, చూడండి నేను మళ్ళా వచ్చాను. నేను దేని గురించి అయితే భయపడ్డానో వాళ్ళు దానికి ప్రూఫే ఇచ్చేసారు మనకి. మిగిలిన 180 కోట్ల స్టాక్ ఓఆర్ఎస్ఎల్ ఇలా స్టిక్కర్ పెట్టి గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి, మీరు ఇది ఎక్కడ వాడకూడదు, బ్రాండింగ్లో కానీ మార్కెటింగ్లో కానీ లేబులింగ్ మీద కానీ. మరి వీళ్ళు వాడుతున్నారు మార్కెటింగ్లో, ఎవరేం చేయట్లే. ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు జనవరిలో వాళ్ళకి మళ్ళీ నోటీస్ పంపాను నేను. వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అమ్మితే మేమేం చేయగలం అన్నారు. అది తప్ప ఆన్సర్. ఈఆర్జెడ్ఎల్ వేరు, ఇందులో 87% తక్కువ చక్కెర ఉంది, కానీ ఇందులో సుక్రలోజ్ అని ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఉంది. ఈ శాషెస్ ప్రిఫర్ చేయాలి. 4.4 గ్రాము ప్యాకెట్ ఉంటే 200 మిల్లీ నీళ్ళలో కలుపుకోవాలి. 20.5 గ్రామ్ ప్యాకెట్ ఉంటే లీటర్ నీళ్ళలో కలిపి చక్కగా 24 గంటలు వాడుకోవచ్చు. సమ్మర్ వస్తుంది, ఇవేమో రోజు తాగొద్దని చెప్తుంది, అందుకని నా మీద డిఫమేషన్ కేసు అని పెట్టారు. నేనంట నా కమర్షియల్ బెనిఫిట్స్, డబ్బుల కోసం, వ్యూస్ కోసం నేను వాళ్ళని డిఫేమ్ చేస్తున్నా అంట. ఈ ఫైట్ ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఫస్ట్ మనం వాళ్ళకి నోటీస్కి రిప్లై ఇద్దాం. వాళ్ళు మళ్ళీ నా మీద కేసు పెడితే వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకున్నట్టే. కొన్నేళ్ల క్రితం మీరు ఒక్కడే నిలబడ్డారు, ఈ సంవత్సరం వరకు కూడా అసలు ఇంత మోటివేషన్, మీకు ఇంత పట్టుదల ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మరి వాళ్ళు అంతా చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ రోజు చూసే మనిషిని అయి ఉండి నేనేమీ చేయకపోతే నేను మనిషిని కాదు. మ్యామ్, రీసెంట్గా మీరు విన్న ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ గురించి ఏమైనా ఉన్నాయా? అనిరుద్ గుప్తా అని ఉన్నారు మన సిటీలోనే, పాపం 4 years నుంచి ఎఫ్ఎస్ఎస్ఐ చుట్టూ సర్కిల్స్ తిరుగుతున్నారు. ప్రతి హోటల్లోనూ ఎక్కడైనా ఇదిగో ఈ కలర్ చూసారా, పెయింట్ ఉన్న నైఫ్స్ వాడుతున్నారు. ఈ పెయింట్ అంతా మనం తింటున్నాం, మన పిల్లలు తింటున్నాం. ఒక డాక్టర్ తనంతట తను ముందుకొచ్చి పిల్లల ప్రాణాలు కాపాడాలి, వాళ్ళకి ఎక్కడో అన్యాయం జరుగుతుంది, మన వంతు మనం ట్రై చేద్దామని మీరు ముందుకు అడిగేశారు. మీరు పట్టిన ఆ పట్టు ఇప్పుడు కొన్ని వేల మంది జనాల్ని ఒక్క వాయిస్గా చేసి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్నాయి. కమెంట్ పెట్టిన ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇస్తున్నారు, మీకు వీలైనంతగా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మేము అంతా చూస్తున్నాము. అండ్ మీ ఓపికకి నిజంగా జోహార్లు. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హలో చైత్య, ఎలా ఉన్నారు? బ్యాక్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం కొంచెం టైం ఇచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్. యా మ్యామ్, ఓఆర్ఎస్ ఫైట్ మీరు గత 8 ఏళ్లుగా చేస్తున్నారు, అండ్ మీరు ఇంత కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఇంత స్ట్రగుల్ అవుతున్నారు. ఎఫ్ఎస్ఎస్ఐ కూడా గైడ్లైన్స్ ఇచ్చారు, అండ్ ఈవెన్ హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. అయినప్పటికీ, ఇంత జరుగుతున్నప్పటికీ ఇంకా ఓఆర్ఎస్ మీద ఫైట్ చేయడానికి, ఫేక్ ఓఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్నారు అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా కొంచెం కరెక్ట్ చేద్దాము. సో అంటే ఓఆర్ఎస్ అనే చాలా మంచి మందు. డీహైడ్రేషన్ అప్పుడు మనం ఇవ్వాల్సింది, కానీ అదే పేరు పెట్టుకుని చలామణి అయ్యారు చాలా రోజులు. సో మనము కోర్టులో కేసు వేసాం, తెలంగాణ కోర్టులో. ఆ కేసు జరుగుతూ ఉండగానే సోషల్ మీడియాలో మనం పెట్టిన ప్రెషరు అండ్ గవర్నమెంట్కి మనం పంపిన ఎవిడెన్స్, మెయిన్లీ పేరెంట్స్ నుంచి వచ్చిన లెటర్సు, మనం ఈ ఫార్మసీస్కి వెళ్ళి వీడియోస్ తీసామన్నమాట. అంటే ఓఆర్ఎస్ అని అడిగితే ఇది ఇచ్చేవాళ్ళు, ఇది కానీ ఇది కానీ, కొన్ని చోట్ల ఇది, కొన్ని చోట్ల ఇది ఓఆర్ఎస్ అని అడిగితే. ఓకే, కొన్ని చోట్ల ఇలాంటివి కూడా ఇచ్చేవారు, ఓఆర్ఎస్ అని లేకపోయినా దాని మీద. ఓకే, అసలు ఓఆర్ఎస్ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. అవును, చాలా రేర్గా చూసాను. వాటిలన్నిట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది. సో మనం అడిగినప్పుడు ఓఆర్ఎస్ అని అడిగినప్పుడు ఇలాంటివి ఓఆర్ఎస్ కానివి, షుగర్ ఎక్కువ ఉన్నవి వచ్చినాయి వీడియోస్, వేరే పీడియాట్రిషియన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ కలిపి నేను
FSSAIకి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి పంపాను. ప్లస్ సోషల్ మీడియా ప్రెషర్, మెయిన్లీ ఆ ప్రెషర్ ఏదైతే కానీ మొత్తానికి మనకి తెలంగాణ హైకోర్టులో ఇంకా కేసు జరుగుతూ ఉండగానే FSSAI ఆర్డర్ వచ్చేసింది October 14, 15 వీటి మీద ORS అని వాడకూడదు అని. దీన్ని వీళ్ళు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఏమని? కన్సెంట్ ఆర్డర్ అంటారు. అంటే FSSAI ఒప్పుకుందన్నమాట స్టేకి. అంటే వీళ్ళు ఏమన్నారు, మా మాట వినండి ఫస్ట్, ఆ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి అని. సో దానివల్ల ఆ స్టేకి మళ్ళా ఢిల్లీ హైకోర్టే October 30న మళ్ళీ November 12న కూడా బెంచ్కి అప్పీల్ చేస్తే 2 సార్లు కూడా క్లియర్గా October 30 రెడ్డి ల్యాబ్స్ వాళ్ళది, November 12th మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళే, ఓకే, కెన్మ్యూ జాన్సన్ వాళ్ళే అప్పీల్ చేస్తే కొట్టేశారు కేసు. కుదరదు, మేము FSSAI ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించింది. మీ ప్యాకెట్లో ఉన్న జ్యూస్ బ్యాడ్ అని మేము అంటలేదు, మీరు దాని మీద పెట్టిన పేరు వల్ల ప్రజలు దీన్ని ORS అనుకుని తాగటం, వాళ్ళ పిల్లలకి ఇవ్వటం, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వటం వల్ల చాలా డేంజర్, కాబట్టి మీరు ఈ పేరు పెట్టుకుని ఇవి అమ్మకూడదు అని క్లియర్గా చెప్పేశారు. క్లియర్గా చెప్పేసిన చాలా రోజులు ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతానే ఉన్నాయి. మీరు నా సోషల్ మీడియా ఫాలో అప్ అయితే చాలామంది పోస్టులు షేర్ చేయటం, నేను అవి పోస్ట్ చేయటం, నేనే ఇక్కడ ఒక క్లినిక్కి వెళ్ళి వీడియో రికార్డ్ చేశాను అనమాట. ఓకే, డిసెంబర్లోనో ఎప్పుడో. అవును మ్యామ్, చూసాం. జనవరిలో వాళ్ళకి మళ్ళీ నోటీస్ పంపాను నేను, ఇంకా మీరు ఇవి అమ్ముతున్నారు అని. అమ్ముతున్నారు అంటే వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే, లేదు మేము ఇంకా స్టాక్స్ ఏమి పంపట్లేదు, ఆల్రెడీ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అమ్మితే మేమేం చేయగలం అన్నారు. అది తప్ప ఆన్సర్. ఎందుకంటే ఏదన్నా ప్రోడక్ట్ బ్యాన్ అయితే మొత్తం మీరు రీకాల్ చేయాలి, ఎక్కడున్నా వాటిని వెనక్కి తెప్పించాలి, తెప్పించలేదు. ఓకే, సో సరే వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు, వదిలేశాను. తర్వాత వాళ్ళు ఈ కొత్త బ్రాండ్, అంటే బేసికల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన డీహైడ్రేషన్ అప్పుడు WHO రికమెండెడ్ ఫార్ములా ORS అనేదే ఇవ్వాలి. అందులోనూ మనము ఈ శాషెస్ ప్రిఫర్ చేయాలి. ఓకే ఓకే, ఇలాంటి శాషెస్. ఇప్పుడు టెట్రా ప్యాక్స్ అనుకో అమ్మ, ఏదన్నా ఫంగస్ గింగస్ ఉన్నా మనకి తెలియదు కదా, తాగేస్తాము. ఓకే, ఇవి అయితే మనం ఇలా ఉంచుతాం కాబట్టి క్లీన్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది కూడా. ఆ రకంగా అయినా ఆలోచించండి మీరు. ఓకే, సో ఇందులో మీకు 4.4 గ్రాము ప్యాకెట్ ఉంటే 200 మిల్లీ నీళ్ళలో కలుపుకోవాలి. 20.5 గ్రామ్ ప్యాకెట్ ఉంటే లీటర్ నీళ్ళలో కలిపి చక్కగా 24 గంటలు వాడుకోవచ్చు. ఒకవేళ ఏమీ లేవు మనకి, ఎమర్జెన్సీ ORS తయారు చేసుకోవాలంటే చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ 5 ml స్పూన్ చక్కెర 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి తయారు చేసుకోవచ్చు. లేదా 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్ చక్కెర లీటర్ నీళ్ళలో కలుపుకోవచ్చు. బట్ దాని మీద ఇది పకడ్బందీ, అంటే కరెక్ట్ ఫార్ములా, ఇది బెస్ట్ ఫార్ములా. ఓకే, అంటే ఇవన్నీ శాషెస్, వాటి మీద ఏమని రాసుంటుంది? WHO రికమెండెడ్ ఫార్ములా క్లియర్గా రాసి ఉంటుంది మీకు. WHO రికమెండెడ్ ఫార్ములా అలా ఉంటేనే అది నిజమైన ORS. తర్వాత ఏమైంది, ఈ మధ్య టెట్రా ప్యాక్స్ వచ్చినాయి, WHO రికమెండెడ్ ఫార్ములా. సో ఈ రాఫ్ట్ ORS ఇక్కడ చూస్తే WHO రికమెండెడ్ ఫార్ములా, ఓకే, ప్రోలైట్ WHO రికమెండెడ్ ఫార్ములా, ఎలక్ట్రాల్ WHO రికమెండెడ్ ఫార్ములా. ఈ ORSL కంపెనీ వాళ్ళు కూడా 2023లో WHO రికమెండెడ్ ఫార్ములా అని తీసుకొచ్చారు. ఓకే ఓకే, ఇవి WHO రికమెండెడ్ ఫార్ములా ORSలు. సో మీకు శాషెస్ అవైలబుల్ లేవు, ఇంకా తప్పలేదు అంటే ఎప్పుడన్నా ఇవి వాడచ్చు అన్నట్టు. బట్ శాషెసే బెటర్, అంటే ప్యాకెట్లే బెటర్, ప్యాకెట్లే బెటర్. కాకపోతే కరెక్ట్గా కలుపుకోవాలి, అంతేకాని చిటికెడు తీసుకుని ఇన్ని నీళ్ళు అలా కలపకూడదు. కరెక్ట్ లెక్క ప్రకారం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు మిగతా బ్రాండ్స్, ఈ బ్రాండ్ ఉందన్నారా, ఇప్పుడు ఈ బ్రాండు ORS ఫిట్ వీళ్ళందరూ ఏం చేశారు, ఎమ్మటే ఏమి కొత్త బ్రాండ్ని తేలా. ఓకే,
ఇంకా రీబ్రాండ్ చేసి కొత్తదేమి ఇప్పుడు రాలా ఇంకా. ఓకే, ఈ కంపెనీ వాళ్ళు కెన్యూ అండ్ జాన్సన్ జాన్సన్ నెలలోపు పర్మిషన్ తెచ్చేసుకున్నారమ్మా, నెలన్నర లోపు ఈ బ్రాండ్కి ఈఆర్జెడ్ఎల్ అని. ఓకే, ఈ ఈఆర్జెడ్ఎల్ ఓఆర్ఎస్ఎల్ ఒకేలాగా ఉంటుంది. అవును. ఓకే, సో ప్రజలకి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు లీగల్గా కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ బదులు ఈఆర్జెడ్ఎల్ అని మార్చారు కాబట్టి లా ప్రకారం మీరు కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు ఓఆర్ఎస్ఎల్నే ఓఆర్ఎస్గా నమ్మిన ప్రజలకి ఇది కూడా ఓఆర్ఎస్ అనే అనిపించి తీసుకునే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు రీబ్రాండింగ్ ఇలా కాదు, ఇంకా చాలా డిఫరెంట్గా చెయ్యాలి అని నేను సోషల్ మీడియాలో అవేర్నెస్ రేస్ చేయటమే కాకుండా ట్రేడ్ మార్క్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అఫీషియల్ కంప్లైంట్ ఫైల్ చేశాను. అక్కడి నుంచి వీళ్ళకి నోటీస్ కూడా వెళ్ళింది. అది జరుగుతూ ఉంది ఒక పక్కన. ఇప్పుడు సరే, నేను దేని గురించి అయితే భయపడ్డానో వాళ్ళు అదే చేశారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో నీకు ఈ వీడియో అయ్యాక పంపుతా, అది కూడా మీరు చూపించండి జనానికి వాళ్ళు ఎలా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఓఆర్ఎస్ఎల్ ఇలా పెట్టి ఒక యారో మార్క్ పెట్టి ఈఆర్జెడ్ఎల్ వైపు నేను వెళ్ళిపోయాను అనుకున్నారా, చూడండి నేను మళ్ళా వచ్చాను అని చెప్పి హిందీ అడ్వర్టైజ్మెంట్ మీకు పంపుతా నేను. మొన్న రంజాన్ ఈద్కు ముందు కూడా ప్రతి చోట ఈ బొమ్మ పెట్టి యారో మార్క్ పెట్టి ఇది పెట్టారు. సో నేను దేని గురించి అయితే భయపడ్డానో వాళ్ళు దానికి ప్రూఫే ఇచ్చేసారు మనకి. అండ్ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి, మీరు ఇది ఎక్కడా వాడకూడదు, బ్రాండింగ్లో కానీ మార్కెటింగ్లో కానీ లేబులింగ్ మీద కానీ. మరి వీళ్ళు వాడుతున్నారు మార్కెటింగ్లో, ఎవరేం చేయట్లే. ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ ఆమెకు కూడా రాశాను నేను, ఆమె కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. ఇదే కాదు, ఇవి ఇంకా అమ్ముడవుతున్నాయన్నా పట్టించుకోలేదు. ఓకే, మరి అలా ఉంటే అథారిటీస్ మనం ఏం చేస్తాము, మేమల్లా ఎడ్యుకేటే చేయగలం కదా. సో నేనేం చేశాను, ఇందులోనూ మళ్ళీ ఈ సేమ్ ఈఆర్జెడ్ఎల్ 2 రకాలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. సో ప్రజలకు నేను కన్ఫ్యూజన్ జరగకూడదని నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశా. ఏం చేశాను, మిగిలిన 180 కోట్ల స్టాక్ ఓఆర్ఎస్ఎల్ ఇలా స్టిక్కర్ పెట్టి అమ్ముతున్నారు. ఇది ఓఆర్ఎస్ఎల్ఏ, 5 టీ స్పూన్ షుగర్ ఉన్న ఓఆర్ఎస్ఎల్. ఇది గవర్నమెంట్ ఒప్పుకున్నాకనే అమ్ముతున్నారు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఈఆర్జెడ్ఎల్ వేరు, ఇందులో 87% తక్కువ చక్కెర ఉంది, కానీ ఇందులో సుక్రలోజ్ అని ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఉంది. సో రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా అని చెప్పి వీడియోలు పెట్టా. దెన్ పెట్టి ఇందులో సుక్రలోజ్ వల్ల కూడా డయేరియా పెరగొచ్చు, 2 ఏళ్ళలో పిల్లల్లో ఇవి ఇవ్వకూడదు, ఆ పైన కూడా రోజు అదే పనిగా తాగకూడదు పెద్దాళ్ళైనా పిల్లలైనా, ఎందుకంటే రోజు అదే పనిగా సుక్రలోజ్ ఆర్ అదర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లైక్ డైట్ కోక్లో ఆస్పార్టేమ్ అని ఉంటుంది, ఇలాంటివన్నీ తాగితే పేగులో గుడ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి పేగు పుండు ఎక్కువయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగొచ్చు. ఆ తర్వాత మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ రిస్క్, ఆ తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరగొచ్చని WHO 2023 పొజిషన్ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పారు. అందుకని మీరు అదే పనిగా వాడద్దు, ఎప్పుడన్నా సరదాగా తాగండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్లో డైలీ తాగండి హైడ్రేషన్ డ్రింక్ అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అది కాకుండా డాక్టర్స్ నుంచి సుక్రలోజ్ మంచిదే అని వాళ్ళతో అనిపించి అవి కూడా వాళ్ళ పేజ్ మీద పెట్టుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కడుపు మంటగా ఉంది, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఇవేమో రోజు తాగొద్దని చెప్తుంది, అందుకని నా మీద డిఫమేషన్ కేసు అని పెట్టారు. ఇప్పుడు డిఫమేషన్ కేసు కాదు, నోటీస్ పంపారు. అందులో ఏమన్నారు, అసలు నేనంట నా కమర్షియల్ బెనిఫిట్స్, డబ్బుల కోసం వ్యూస్ కోసం
నేను వాళ్ళని డిఫేమ్ చేస్తున్నా అంట. అది ఎంత తప్పు అక్యూజేషన్. నాకు ఇది స్ట్రెస్ యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే మిలియన్స్ ఆఫ్ కిడ్స్, ఎంతోమంది కోట్ల జనాభా కోసం ఇంత ఓపికగా ఫైట్ చేస్తే, నేను 8 ఏళ్ల నుంచి వ్యూస్ కోసం నేను ఫైట్ చేశాను. ఇప్పుడు వచ్చే వ్యూస్ కోసం నాకు అవసరమా? నేను హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీడియాట్రిషియన్స్. ఓకే, ఆల్ హూ అండ్ హూ ఆఫ్ హైదరాబాద్ నాకు చూపిస్తారు. నాకు అసలు అవసరం ఏంటి? అవును. సో ఇది పబ్లిక్ కోసం. అది ఆ నిజాయితీ పబ్లిక్ తెలుసు. అందుకే నాకు ఇప్పుడు ఇంత సపోర్ట్ వచ్చింది. అవును, ఇంత సపోర్ట్ వచ్చింది. మ్యామ్ ఇప్పుడంటే మేము అందరం మీకు సపోర్ట్గా వచ్చాం. చాలా మంది పీడియాట్రిషియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, స్టేట్ అందరూ మీతో ఉన్నారు, బాగా వచ్చారు ఈసారి. బట్ 8 ఏళ్ల క్రితం, కొన్నేళ్ల క్రితం మీరు ఒక్కడే నిలబడ్డారు. ఈ సంవత్సరం వరకు కూడా, ఇయర్ వరకు కూడా మీరు ఒక్కరే నిలబడ్డారు. అసలు ఇంత మోటివేషన్, మీకు ఇంత పట్టుదల ఎక్కడి నుంచి వచ్చాయి? ఖచ్చితంగా వీళ్ళు ఇంత అంటే ఆల్రెడీ ఒక పేరెంట్ కేసు పెట్టింది, వాళ్ళ బిడ్డ సిక్ అయ్యిందని వాళ్ళకి తెలుసు. ఎంతోమంది పీడియాట్రిషియన్స్ రాశారు, నా అంత పట్టుబట్టలా కానీ రాశారు. వాళ్ళకి తెలుసు పిల్లలు సిక్ అవుతున్నారు, ఇది ఓఆర్ఎస్ అనుకుని అసలు వాళ్ళ బిజినెస్ మోడలే వాళ్ళు ఓఆర్ఎస్గా అమ్ముదామని. అవును, ఓకే, బట్ అది ఒప్పుకోర్లే. సో బట్ అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు ఇది ఓఆర్ఎస్గా తాగుతున్నారు, పిల్లలు నష్టపోతున్నారు. అయినా బ్రాండ్ చేంజ్ టాక్ ఒప్పుకోలే. 2022లో FSSAI ఆర్డర్ వచ్చింది 8th ఏప్రిల్, మీరు ఓఆర్ఎస్ అని వాడకూడదు వీటి మీదని. ఆ ఆర్డర్ కూడా మార్పించుకుని కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని పెట్టి అమ్ముకునేట్టు వాళ్ళు ఆర్డర్ తెప్పించుకున్నారు మళ్ళా. అంటే మరి వాళ్ళు అంత చేస్తున్నప్పుడు, మరి ఒక తల్లిగా, ఒక పీడియాట్రిషియన్గా ఆ పిల్లలు పడే బాధ, లూజ్ మోషన్స్ అయినప్పుడు వాళ్ళు ఎంత సిక్ అవుతారు, వాళ్ళు చనిపోవచ్చు తొందరగా అని నాకు తెలిసి, ఆ తల్లిదండ్రుల బాధ రోజు చూసే మనిషిని అయి ఉండి నేనేమీ చేయకపోతే నేను మనిషిని కాదు. నేను అందుకే వదలలేకపోయాను. అది నా మనసాక్షి ఒప్పుకోలేదు వదిలేటాకి. చాలాసార్లు మా ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు మనకి ఇంత స్ట్రెస్ అని అనేవారు, ప్లస్ నన్ను సపోర్టు చేసేవాళ్ళు. కొంచెం భయం ఉండేది, పెద్ద పెద్ద కార్పొరేట్స్ కదా, వాళ్ళు రూత్లెస్గా ఉంటారు, క్రూరంగా ఉంటారు అని. బట్ ఆ భయం ఉన్నా, బట్ ఇంతమంది పిల్లలది తెలిసి నేను ఇంత గట్టిగా ఇప్పుడు వరకు ప్రయత్నం చేసి చివరిలో ఎలా వదిలేస్తాను అని ఆ చివరి వదలకుండా ఇంకా పట్టుబట్టే అనమాట. ఒకవైపు గవర్నమెంట్కి రాయటం, ఒకవైపు సోషల్ మీడియాలో అవేర్నెస్ తేవటం, ఒకవైపు IAPకి రాయటం, ఒకవైపు వేరే డాక్టర్ సొసైటీస్కి రాయటం, వాళ్ళతో మాట్లాడటం, ఇంకోవైపు కేసు పెట్టడం, ఇంకా ప్రూఫ్లు పంపటం, ఇవన్నీ. బట్ కొన్ని పని చేస్తే కొన్ని పని చేయవు. సో మన పని చేసింది మోస్ట్ ప్రాబబ్లీ మన ప్రూఫ్లు పంపటము, సోషల్ మీడియా ప్రెషర్ అని నేను అనుకుంటున్నా. మ్యామ్ మీరు ఒక మనిషి కాదు అని మీరు అన్నారు, బట్ ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అండ్ మాలాంటి వాళ్ళ హృదయాల్లో మీరు ఒక దేవత. నిజంగా లైక్ ఒక డాక్టర్ తనంతటా తను ముందుకు వచ్చి పిల్లల ప్రాణాలు కాపాడాలి, వాళ్ళకి ఎక్కడో అన్యాయం జరుగుతుంది, మన వంతు మనం ట్రై చేద్దామని మీరు ముందుకు అడిగేశారు. మీరు పట్టిన ఆ పట్టు ఇప్పుడు కొన్ని వేల మంది జనాల్ని ఒక్క వాయిస్గా చేసి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్నాయి. అండ్ వీఆర్ వెరీ 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 థ్యాంక్ఫుల్. నిజంగా మీలాంటి డాక్టర్స్ చాలా మంది రావాలి, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. మా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా ధైర్యంగా వస్తున్నారు. ధైర్యంగా, ఇదివరకు నేను ఒక్కదాన్ని, ఇప్పుడు అందరూ దే ఆర్ బై మై సైడ్. యా, అండ్ నేను మీ ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాను, ఎవరన్నా డాక్టర్ ఏదైనా విషయం గురించి చెప్తే యు ఆర్ సపోర్టింగ్ దమ్. నాట్ ఓన్లీ డాక్టర్, ఎవరన్నా వచ్చి మా ఇంట్లో ఇది జరిగింది అన్నప్పుడు కూడా మీరు వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళతో మళ్ళీ మీరు మాట్లాడడము, లేకపోతే ఒక కమెంట్ చేయడము. సో మీరు ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉన్నాను అని నిరూపిస్తున్నారు మ్యామ్. అంటే ఓన్లీ నేను నా దగ్గరికి వస్తేనే చూస్తాను అలా లేదు, అస్సలు అదే చెప్తున్నాను, వస్తే నేను చూడలేను కూడా, ఆ పరిస్థితి ఉంది నాది. కమెంట్ పెట్టిన ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇస్తున్నారు, మీకు వీలైనంతగా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మేము అంతా చూస్తున్నాము. అండ్ మీ ఓపికకి నిజంగా జోహార్లు. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఇప్పుడు జాన్సన్ వాళ్ళు మీకు నోటీసులు పంపించారు, అది పెద్ద బడా కంపెనీ, అండ్ మీరేమో ఇక్కడ చూస్తే సింగిల్గా నిలబడ్డారు. దో మేమంతా మీ వెనక్కున్నప్పటికీ, బట్ ఈ ఫైట్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఫస్ట్ మనం వాళ్ళకి నోటీస్కి రిప్లై ఇద్దాం.
వాళ్ళు మళ్ళీ నా మీద కేసు పెడితే వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే. ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే. ఇప్పుడు వరకు కామ్గా ఉందల్లా ఇప్పుడు అందరూ బాయ్కాట్ జాన్సన్ జాన్సన్, బాయ్కాట్ జాన్సన్ జాన్సన్ అని ట్యాగ్ లైన్ పెడుతున్నారు. దాని బదులు ఇంచక్క ఇది నీట్గా రీబ్రాండింగ్ చేసుకుని హెల్త్ డ్రింక్ డాక్టర్స్ ఎండార్స్డ్ అని అమ్మకుండా మిగతా డ్రింక్స్ లాగా సూపర్ మార్కెట్లో అమ్ముకుంటే వాళ్ళకి బాగుంటే తాగుతారు జనము. ఇలా మోసం చేసి అమ్మాలని చూడొద్దు. మోసం చేసి మోసపూరితమైన లేబుల్స్, మోసపూరితమైన బ్రాండింగ్, మోసపూరితమైన మార్కెటింగ్ ద్వారా మీరు బిజినెస్ చేయాలని చూడొద్దు. నిజాయితీగా చేసుకోండి, సక్సెస్ అవుతారు అని చెప్తున్నా. మ్యామ్, మీరు రీసెంట్గా న్యూట్రిషన్ అడ్వకసీ గురించి మాట్లాడారు. లైక్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి ఆ లేబులింగ్ ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసిన దాని మీద కూడా మీరు మాట్లాడారు. సో ఇప్పుడు ఈ వీడియో త్రూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అది ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ అంటే పిచ్చి కొవ్వు, ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ అంత మంచిది కాదు మనకి. ఎక్కువ తింటే అంటే ఎక్కువ నెయ్యిలు, ఎక్కువ బటర్లు, ఎక్కువ అతిగా ఎక్కువ ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాము, ఇలాంటివి ఇవన్నీ ఎక్కువ మన బాడీలోకి వెళ్తే అంత మంచిది కాదు. మాదిరిగా సాచురేటెడ్ ఫ్యాట్ ఫైన్, దట్ ఈస్ డీసెంట్. ట్రాన్స్ ఫ్యాట్స్ అసలు మంచివి కాదు, డీప్ ఫ్రైడ్వి. ఓకే, సో అలాగే అతిగా షుగర్ ఉన్నా మనకు మంచి షుగర్, బెల్లం ఇవన్నీ అతిగా ఉన్నా ఓకే. అలాగే అతిగా ఉప్పు, మన బీపీలు అవన్నీ పెరుగుతాయి. సో ఈ మూడు, దీన్ని 3S అంటాం. సో ఎక్కువ ఈ వీళ్ళు న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు కానీ 3S అండ్ అవర్ హెల్త్ అనే సొసైటీ యాక్చువల్గా సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాక్ మీరు సాల్ట్ హై ఉంటే సాల్ట్ హై అని ఒక సింబల్ పెట్టండి, షుగర్ హై ఉంటే షుగర్ హై అని, సాచురేటెడ్ ఫ్యాట్ హై ఉంటే ఒక సింబల్ పెట్టండి. సో దట్ కన్జ్యూమర్స్ కొనుక్కున్నప్పుడు ఇది హై ఉందంటే ఓకే, నాకు ఇది సాల్ట్ హై, నాకు వద్దని వదిలేయటానికి వీలుగా ఉంటుంది కదా. సో అది FSSAI వాళ్ళు వద్దు, స్టార్ సిస్టమ్ పెడదాం అంటున్నారు. 2.5 స్టార్, 3.5 స్టార్. స్టార్ సిస్టమ్ మనకు అర్థం కాదు కదమ్మా. అందులో షుగర్ ఎక్కువ ఉన్నా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అనుకో, మేబీ 3.5 స్టార్ వచ్చింది అనుకో, మనం అది మంచిదే అనుకుంటాము. అది అర్థం చేసుకుని మళ్ళీ వెనక లేబుల్ చదువుకునే అంత పరిపక్వత, ఆ జ్ఞానం మన దేశంలో అందరికీ లేదు కదా. కన్ఫ్యూజ్ అవుతారు. ఇదైతే సింపుల్, ఇందులో సాల్ట్ ఎక్కువ ఉంది, ఇందులో సాల్ట్ షుగర్ ఎక్కువ ఉంది, ఇందులో కొవ్వు శాతం ఎక్కువ ఉంది. సో ఇంత బేసిక్, ఎందుకంటే ఈ 3Sలే మన ఆరోగ్యానికి మెయిన్ హాని చేసేవి. ఓకే, సో అందుకని మేము ఇది చేయమని. సో FSSAI వాళ్ళు పిలిచిన మీటింగ్కి కంపెనీస్ వాళ్ళని కూడా పిలిచారు. మీరు కంపెనీస్ వాళ్ళని ఎందుకు పిలవాలి, కన్స్యూమర్స్ కదా ఇది డిసైడ్ చేయాల్సింది అనే పాయింట్ నేను అప్పుడు మిగతా వాళ్ళు లేవదీస్తే దాన్ని నేను సపోర్ట్ చేశాను, అంతే. మ్యామ్, రీసెంట్గా మీరు విన్న ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ గురించి ఏమైనా ఉన్నాయా? సో మన సిటీలోనే అనిరుద్ గుప్తా అని ఉన్నారు, మన సిటీలోనే పాపం 4 years నుంచి FSSAI చుట్టూ సర్కిల్స్ తిరుగుతున్నారు. ఓకే, ఎందుకంటే ప్రతి హోటల్లోనూ ఎక్కడైనా ఇదిగో ఈ కలర్ చూసారా, అవును, పెయింట్ ఉన్న నైఫ్స్ వాడుతున్నారు. ఈ పెయింట్ అంతా మనం తింటున్నాం, మన పిల్లలు తింటున్నాం. ఇలా వాడకూడదు అని FSSAI చుట్టూ తిరుగుతున్నారు. ఓకే, అది కాకుండా ఇప్పుడు మన బ్రెడ్స్ ఉంటాయి, బ్రెడ్ స్లైసెస్ కట్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ బ్లేడ్స్ చూడండి, తుప్పు పట్టిన బ్లేడ్స్, ఇవి వాడుతున్నారు చాలా చోట్ల. మంచి మంచి కంపెనీ బ్రెడ్స్ కూడా ఈ తుప్పు పట్టిన బ్లేడ్స్ వాడుతున్నారు. ఆయన 4 ఏళ్ల నుంచి చెప్పులు అరిగేట FSSAI చుట్టూ తిరుగుతున్నారు. ఓకే, మధ్యలో FSSAI వాళ్ళు లేదు దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ వాడాలి అని చేస్తామని ఆయన ప్రామిస్ చేశారు, కానీ ఏమీ జరగల. ఓకే, ఇంత బుక్ ఉంది, ఆ ఫైల్ నేను చూసాను, లెటర్స్ రాసిని, హెల్త్ మినిస్టర్ రిప్లై, అదే మళ్ళీ ఫార్వర్డ్ చేసినవి ఇవన్నీ. మరి ఇలాంటి బ్రెడ్లే మనం తింటున్నాం మనం అందరం, ఈ రస్టెడ్ తుప్పు పట్టిన ఇనుము బ్లేడ్తో కట్ అయినవే.
ఇలా చాలా మంది ఫైట్ చేస్తున్నారు. నాకు లక్కీగా సోషల్ మీడియా సపోర్ట్ రావటం వల్ల, లేకపోతే సోషల్ మీడియా సపోర్ట్ వచ్చి ఉండకపోతే ఇది కూడా అయ్యేది కాదు. సో ఇలాంటి వాళ్ళకి మన అందరం సపోర్ట్ చేస్తే మీకోసం మన కోసం చేస్తున్నారు కదమ్మా. సో అందరూ మీరు ఇది కూడా సపోర్ట్ చేసి ఇలాంటి మీరు ఫార్వర్డ్ చేస్తే ఎంతో కొంత ప్రెషర్ బిల్డప్ అయ్యి కనీసం అప్పుడైనా FSSAI వాళ్ళు సరైన రూల్స్ పాస్ చేస్తారని ఆశిద్దాం. ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫుడ్ సేఫ్టీ వార్ అని. ఓకే, ఫుడ్ సేఫ్టీ వార్, మీరు దాన్ని కూడా ట్యాగ్ చేయొచ్చు ఈసారి ఈ రీల్ పెట్టినప్పుడు. సో జనం అట్లీస్ట్, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు కిచెన్లో అదంతా గలీజ్ కిచెన్, ఆ ఫుడ్డే మనకు బయటకు వచ్చేసరికి మంచిగా, అవును, అలాంటివన్నీ కూడా పెడుతున్నారు. సో పేజ్ ఫాలో అయితే కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మ్యామ్ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఈ తుప్పు పట్టడం అదంతా చాలా బేసిక్ థింగ్. అంటే ఎవరో వచ్చి ఒక స్టాండ్ తీసుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. అదే సో వాళ్ళంతట వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ప్రజల గురించి బాధ్యత లేదనాలా, లేకపోతే ఏమనాలి మరి? అందుకే అంత ఫ్రస్ట్రేషన్, జనమంతా అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బ్రహ్మానందం గారి జోక్ ఉంది చూసావా, ఫ్రస్ట్రేషన్ అని. అలాగే అంతకంటే ఇవన్నీ సింపుల్గా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్కి అసలు ఎందుకు ఒకళ్ళు 4 ఏళ్ళు ఎందుకు తిరగాలి? తుప్పు పట్టిన బ్లేడులు వాడొద్దంటాకి, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడులు వాడమంటాకి, పెయింట్ వేసిన కత్తులు వాడొద్దంటాకి 4 ఏళ్ళు చెప్పులు అరిగిపోయేలా ఎందుకు తిరగాలి? నేను 8 ఏళ్ళు అవేర్నెస్ను రెగ్యులేటరీ అథారిటీస్ కలిపి 8 ఏళ్ళు, అదర్వైజ్ 2021 నుంచే రాయటం మొదలుపెట్టా. సో 5 years అనుకోవచ్చు. నేను ఎందుకు అన్ని లెటర్స్ రాయాలి, ప్రూఫ్లు కలెక్ట్ చేయాలి, ఇంత సింపుల్ బేసిక్ దానికి? ఇప్పటికీ నాకు అంత చేసిన మళ్ళీ 1 monthలో ఇదెందుకు రావాలి? నాకేం అర్థం కావటం లేదు, అస్సలు అర్థం కావటం లేదు. సిస్టమే మారాలనుకో. కరప్షన్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. యా. అండ్ మ్యామ్ ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలా హైడ్రేషన్ కోసం చూస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలకి లైక్ ఇన్ఫాంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వాటర్ తాగిచ్చేస్తూ ఉంటారు, దాహం వేస్తుంది, వాళ్ళు చెప్పుకోలేరు కదా అని చెప్పి. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? సో 1 year లోపు 6 months లోపు అయితే వాటర్ ఇవ్వమమ్మా. 6 months to 9 months మధ్య మెయిన్ వాటర్ పాల నుంచే వస్తుంది. ఆ తర్వాత కొంచెంగా సాలిడ్స్ తిన్నాక వాటర్ ఇస్తాము. మ్యాక్సిమం అంటే 120 ml కంటే దాటి ఇవ్వము 24 గంటల్లో. 9 నెలల నుంచి 12 నెలలకేమో 24 గంటల్లో 240 ml కంటే దాటదు. ఓకే. ఆ తర్వాత దాహం బట్టి ఇవ్వాలి. మీకు సరిపోతుందో లేదో ఎలా తెలుస్తుందంటే యూరిన్ క్లియర్గా ఉండాలి, ఎల్లోగా కొంచెంగా ఉండకూడదు. ఓకే. అండ్ సమ్మర్లో మెయిన్ 10 to 4, 10 నుంచి 4 మధ్య ఇంట్లో ఉంచండి. ఇంకా చెప్పాలంటే 5 వరకు కూడా ఉంచండి, 9 నుంచి 5 వరకు. ఆ ముందు కానీ తర్వాత కానీ బయటకు పంపినప్పుడు కూడా ఒకే అరటిపండు అదో తినిపించి పంపితే అందులో పొటాషియం అలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అండ్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చి పంపండి. అండ్ మధ్యలో చల్లబట్టతో మొహం అది అద్దుకోమనండి, ఎండ దెబ్బ తగలకుండా. మంచినీళ్ళు తాగుతూ ఉండమనండి. అండ్ కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు. ఇలాగా ఎప్పుడన్నా విరోచనాలు అయితే మటుకు WHO రికమెండెడ్ ఫార్ములా ORS, మంచినీళ్ళు, మజ్జిగ, గంజి ఇలాంటివి తాగొచ్చు. విరోచనాలు ఉన్నప్పుడు మట్టుకు గ్లూకోజ్ నీళ్ళు, షుగర్ నీళ్ళు, తేనె నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివి వద్దు. పాలు కూడా పాల మీద డిపెండ్ అవ్వని బిడ్డ అయితే పాలు కూడా అవాయిడ్ చేయండి. పాలు తప్పవు అన్న బిడ్డకు పాలు కంటిన్యూ చేయండి. తల్లిపాలు కూడా కంటిన్యూ చేయండి. అండ్ ఈ మసాలా ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి ఇవ్వద్దు. కొంచెం సింపుల్గా ఉంచండి. పిల్లలు ఎక్కువ ఫ్రూట్స్, పెరుగులు తింటాక ఇష్టపడతారు ఈ టైంలో. సో ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అలాగా మసాలా కూరలు అలాగ కూడా ఇవ్వద్దు. అండ్ ఫ్రూట్ జ్యూసులు కూడా మోషన్స్ ఉన్నప్పుడు రికమెండెడ్ కాదు. అండ్ ఫ్రెష్ మజ్జిగ చాలా మంచిది. అండ్ ఇంకోటి వామిటింగ్ ఉన్నప్పుడు కూడా మనం WHO ORS ఇవ్వచ్చు, కానీ ఆగి 5 నిమిషాలకు ఒక గుక్క, 5 నిమిషాలకు ఒక గుక్క అలా ఇవ్వాలి. ఒకవేళ కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా
లేదా అసలు యూరిన్నే 8 నుంచి 12 గంటల వరకు వెళ్ళకపోయినా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. మీరు ఓఆర్ఎస్ అలాగ ఇవ్వద్దు. హాస్పిటల్కి 12 గంటలు యూరిన్ వెళ్ళలేదు అండ్ కంటిన్యూస్ వామిటింగ్ ఉంది అంటే కంపల్సరీ మీరు హాస్పిటల్కి వెళ్ళిపోవాలన్నమాట. సో అండ్ బాగా లూజ్ మోషన్స్ ఉంటే కొబ్బరి నీళ్ళు కూడా అవాయిడ్ చేయండి. బట్ కుదరకపోతే అట్లీస్ట్ ముదురు కొబ్బరి నీళ్ళు ఇవ్వండి. ఓకే, ముదురు కొబ్బరి నీళ్ళు. సో ఇది అండ్ ఎండలో ఆడినప్పుడు ఒకసారి తల నొప్పి ఒళ్ళు నొప్పులు అని చెప్తారు. అందుకే ఎండ దెబ్బ తగలకుండా కొంచెం మీరు నీడొచ్చాక బయటికి పంపండి. మధ్య మధ్యలో చల్లబట్టతో అద్దెట్ చూసుకోండి. అండ్ నేను చెప్పినట్టు వాటర్ ఇంటేక్ ఒక అరటిపండు సింపుల్ ఆరో కొబ్బరి నీళ్ళు తాగిపించి పంపిస్తే మనకి బాడీలో సోడియం పొటాషియం ఇవన్నీ సరిపోను ఉంటాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ రస్నా గ్లూకోన్ డి మీదకి వెళ్ళిపోతాయి. అసలు గ్లూకోన్ డి వేస్ట్ అమ్మా హైడ్రేషన్కి, ఎందుకంటే అది గ్లూకోజ్ వాటర్. ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ఎల్ మీద నేను ఇంత గట్టిగా ఫైట్ చేశా కదా చక్కెర ఉందని, అది ప్యూర్ గ్లూకోజ్, ఏముండదు అందులో, సోడియం ఇవేమి ఉండవు. ఓకే, సో అలాంటి అలవాటు చేయొద్దు పిల్లలకి. మీరు ఎప్పుడన్నా ఇంకేదైనా ఎనర్జీ లాగా అప్పటికప్పుడు సడన్గా ఎనర్జీ రాలి ఒక రన్నింగ్ రేజ్ ఉంది అలాంటప్పుడు ఏదన్నా తీసుకోవాల్సినవి, కానీ ఈ గ్లూకోజ్లు షుగర్లు లేకపోతే అసలు రసనాలు ఇవన్నీ మనకే తెలుసు అవన్నీ అంత హెల్తీ కాదని, ఇలాంటివి కూడా ఇవ్వకూడదు. ఓకే, సో మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మన మజ్జిగలు ఇవే బెస్ట్ ఎప్పటికైనా. ఓకే మ్యామ్, రీసెంట్గా మన ఎంపీ రాఘవ్ చద్దా గారు పార్లమెంట్లో ఒక వాయిస్ రైజ్ చేశారు. అంటే ప్యాకెట్ ఫ్రెష్ జ్యూస్ అని చెప్పి మీరు మార్కెటింగ్ చేస్తున్నారు, ఫ్రంట్ లేబుల్లో ఏమో ఫ్రెష్ ఫ్రూట్స్ వేస్తారు, బట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద లేబుల్ చాలా చిన్న అక్షరాలతో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మార్కెటింగ్ పర్పస్, అంతే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బ్రాండింగ్ అని రాస్తారు. బ్రాండింగ్ అని రాస్తారు. దిస్ ఈజ్ నాట్ ద రియల్ నేచర్ ఆఫ్ ద ఫుడ్. ఎగ్జాక్ట్ ఆయన వర్డ్ కరెక్ట్గా వాడలా. దిస్ ఈజ్ నాట్ ద రియల్ నేచర్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ దిస్ అని రాస్తారు. అంటే మేము రాసిన పేరుకి యాక్చువల్గా లోపల ఉన్నదానికి సంబంధం లేదు. ఓకే, ఎగ్జాక్ట్ సంబంధం లేదని. ఇప్పుడు ఇది అంతే కదా, అవును, ఓఆర్ఎస్ అని రాశారు, ఇది ఓఆర్ఎస్ఏ కాదు. అవును, సో అది చాలా ఇంపార్టెంట్. అందుకే మన వాళ్ళు కొంచెం తెలివిగా ఉండాలి. ఇప్పుడు ఇలా వినేవాళ్ళందరూ ఉంటారు పాపం, ఊళ్ళల్లో తల్లులు వీళ్ళు, వాళ్ళకి ఏం తెలియదమ్మా, వాళ్ళని ఎక్కువ మోసం చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళని ఏం చేస్తాం, అది గవర్నమెంట్ ప్రతి టీవీలోనూ అది బాగా అవేర్నెస్ బాగా పెంచేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బ్రాండింగ్ని అలౌ చేయకూడదు గవర్నమెంట్. మరి వాళ్ళు అసలు ఏంటి, ప్రతి ఒక్కదానికి నేను ఎంత ఫైట్ చేయాల్సి వస్తే ఎంతమంది ఎన్నిటికి ఫైట్ చేయాలి. సో గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ దట్, షుడ్ హ్యావ్ దాట్. అవును మ్యామ్, ఇక్కడ కంపారిజన్ అనాలో లేకపోతే ఏమన్నా నాకు తెలీదు. లైక్ నేను కొన్ని రీల్స్ చూశాను, జపాన్లో వాళ్ళకి ప్యాకెట్ మీద ఏదైతే ఉంటుందో ప్యాకెట్ లోపల కూడా అదే ఉంటుంది. అలాగే ఉండాలి కదమ్మా, అలాగే ఉండాలి. అప్పుడే కదా అది నిజాయితీగా నువ్వు బిజినెస్ చేసుకుని. నువ్వు ఎందుకు ప్రజల్ని మోసం చేసి బిజినెస్ చేసుకుని వాళ్ళ హెల్త్ని పాడు చేయటం ఎందుకు? వాళ్ళు ఆ గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సింది చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు పీపుల్ హెల్త్ మీద, బట్ మన వాళ్ళు వచ్చేటప్పటికి ప్రతిదీ ఒక కామన్ మ్యాన్ ప్రతిదీ ఒక ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అక్కడైతే రూల్, కొన్ని కంట్రీస్లో ఇప్పుడు రూల్ పెట్టారు సోషల్ మీడియాలో కూడా, మీ ఫీల్డ్ కాకపోతే మీరు దాని గురించి మాట్లాడకూడదని. అవును, అలాంటిది కూడా ఇక్కడ స్ట్రిక్ట్గా రావాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు దిస్ ఈజ్ ఎ గుడ్ హైడ్రేషన్ డ్రింక్ అని అడ్వర్టైజ్మెంట్ ఎంతమంది చేశారు? బోల్డ్ మంది. మరి తప్పు కదా మ్యామ్. ఈ సమ్మర్లో ప్రతి పేరెంట్స్ దగ్గర ఉండాల్సిన మెడికల్ కిట్ ఏంటి? మెడికల్ కిట్ అంటే మెయిన్లీ మీరు WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ శాషెస్ అయితే పెట్టుకోండి, పారాసెటమాల్ పెట్టుకోండి. అండ్ డోసులు ఇచ్చే ముందు కంపల్సరీగా లేబుల్ చూసుకుని పెట్టుకోండి. మరి ముక్కు బంద్ అయితే ఏటాకి సెలైన్ నోస్ డ్రాప్స్ వరకు పెట్టుకోండి. ఓకే, ఇంతకు మించి మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏముండక్కర్లా. వామిటింగ్కి ఏమన్నా మీ డాక్టర్స్ ఎప్పుడన్నా ఇది వరకు ఆండాన్సెట్రాన్ అనే సిరప్ మన ఇండియాలో ఆండెమ్ జోఫెర్ అని అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఆ డోస్ జాగ్రత్తగా రాసుకుని అది దగ్గర ఉంచుకోండి. మ్యాక్సిమం ఇంతే. ఓకే, అండ్ ఆబ్వియస్లీ దెబ్బలు తగిలితే క్లీన్ చేయటానికి యాంటీసెప్టిక్ సొల్యూషన్, బ్యాండ్ ఎయిడ్ ఇలాంటివి. ఓకే
అండ్ సమ్మర్లో చెమటకాయలు కూడా ఎక్కువ వస్తాయి ఆ, వాళ్ళకి. అది చల్ల బట్టతో అద్దాలి, రూమ్ కూల్ ఉంచాలి, కంఫర్టబుల్ క్లోతింగ్ ఉండాలి, అండ్ చెమట పొక్కులు ఎప్పుడు చల్ల బట్టతో అద్దాలి, పౌడర్స్ అవాయిడ్ చేయండి. ఓకే. ఓకే, మరీ ఎక్కువ ఉంటే అప్పుడు స్కిన్ స్పెషలిస్ట్కి చూపించండి. ఎక్కువ మరీ ఎక్కువ ఉంటే మెయిన్లీ కూల్ క్లాత్తో అద్దాలి, చల్ల బట్టతో. పౌడర్స్ యూస్ చేయొద్దు. వద్దు. ఓకే. ఎప్పుడన్నా గబుక్కుని బిడ్డ ఫెయింట్ అయిందనుకోమా, ఒక్కసారి నేను చూపిస్తా బొమ్మ మీద. ఎప్పుడన్నా పిల్లలు ఫెయింట్ అవుతారు కదమ్మా, ఫెయింట్ అయితే ఫెయింట్ అవుతారు, మళ్ళీ వెంటనే అంటే స్పృహలోకి వచ్చేస్తారు. దాన్ని మనం ఫెయింటింగ్ అంటాం. ఓకే. ఫిట్స్ కాదు, అన్కాన్షియస్ పూర్తిగా అవరు, జస్ట్ ఆ ఒక్క సెకండ్ పడిపోతారు, బట్ మళ్ళీ కాన్షియస్లోకి వస్తారు. అప్పుడు మట్టుకు ఎండ దెబ్బ వల్ల అలా జరిగితే ఇదిగో ఇలా కాళ్ళు ఎత్తి పట్టుకోవాలి. ఓకే. అప్పుడు బ్లడ్ సరఫరా బ్రెయిన్కి సరిపడా వెళ్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇలా నీడ ప్రదేశానికి తీసుకెళ్ళి చల్లబట్టతో మొహం అది అద్ది కొంచెం అప్పుడు ద్రవ పదార్థాలు ఇవ్వాలి. ఓకే. 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 సమ్మర్ అంటే ఏసీలు, కూలర్లు ఇప్పుడు కంపల్సరీ అయిపోయాయి. సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాటిని యూజ్ చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? ఫస్ట్ బాగా సర్వీసింగ్ ఉండాలి, లేకపోతే ఆ ఫంగస్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్. తర్వాత మరీ ఫేసు కొట్టకూడదు ఆ ఏసీ. ఓకే. అండ్ మనం బిడ్డ చంటి పిల్లల విషయంలో అయితే మనం మన చేతి వెనక భాగంతో ఈ అరిపాదాన్ని అరిచేతిని పట్టుకుని చూస్తే వెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు. ఓకే. ఆ రకంగా ఉండాలి టెంపరేచర్. ఓకే. ఓకే. అండ్ ఏసీ నుంచి ఎండకి, ఎండ నుంచి ఏసీకి ఇలా గబగబా మారిపోకూడదు. అండ్ కూలర్లు ఇప్పుడు గడ్డి రావట్లా, వేరే వస్తున్నాయి, అయినా కూడా లోపల సర్ఫేస్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుని డ్రై చేసుకోవాలి. ఇదివరకు మ్యాట్స్ వచ్చాయి కదా, అవి ఉంటే కూడా మ్యాట్స్ అప్పుడప్పుడు ఎండబెట్టాలి, అయితే ఫంగస్ వస్తుంది. అండ్ అవి కూడా డైరెక్ట్గా ఫేస్ కొట్టకూడదు. ఓకే. సో ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు. అండ్ ఆల్సో వీఆర్ ఆల్ విత్ యూ, మేము మీతో నుంచుంటాము ఈ ఫైట్లో. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.